వందనాలు బ్రదర్. దేవుని నామంలో అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకొని లేఖనాల్లోనికి వెళ్దామండి. కృపా సత్య సంపూర్ణుడైనటువంటి నా గొప్ప తండ్రి, అయా నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాను దేవా. ఇచ్చినటువంటి ఈ యొక్క నూతనమైనటువంటి రోజును బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం అయ్యా. ఎంతోమంది మాకంటే ఘనులు, మాకంటే గొప్పవారు, మాకంటే ఐశ్వర్యవంతులు, మాకంటే అయా అన్ని విషయాల్లో నాయన మెరుగైనటువంటి వారు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉండంగా, అయా నీ కృపను బట్టి, నీ జాలిని బట్టి, అయా నీ దయను బట్టి నాయన ఈ లోకంలో జీవింపజేస్తున్నటువంటి మమ్మల్ని బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం దేవా. ఈ యొక్క నూతనమైనటువంటి రోజులో అయా ఈ రోజంతా నీ పాద సన్నిధిలో నాయన మా అనుదిన నాయన పనిబాటలన్నిటిలో కూడా ప్రభువా నేను జ్ఞాపకం చేసుకుంటూ అయా నిన్ను తలుచుకుంటూ ముందుకు కొనసాగింపజేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో వివిధ ప్రాంతాల నుంచి అయా ఇదిగో నా తండ్రి ఈ యొక్క ఫోన్ అనేటువంటి ఇన్స్ట్రుమెంట్ ద్వారా మేమందరం కలిసి అయా నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ మహింపరుస్తూ ఉండంగా నీ లేఖనాలను అయా ఇదిగో పఠిస్తూ ఉండంగా మా మధ్యలో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ ఆటంకాలు, ఏ ఇరుకులు, ఏ ఇబ్బందులు లేకుండా అయా ఇదిగో నా తండ్రి కొంత సమయాన్ని మీకు ఇవ్వడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయా సమయాన్ని దొంగిలించేటువంటి అపవాది క్రియలు మాలో ఉంటే ఏ స్నామంలో గద్దించి దూరపరచమని ప్రార్థిస్తూ ఈ సమయాన్ని మీ పాదసన్నిధిలో పెడుతున్నాం అయ్యా. నాయనా నన్ను జ్ఞాపకం చేసుకొని నీ కృపలో బలపరచండి, భద్రపరచండి అయ్యా. నా నాలుకను మీ ఆధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. మాట్లాడే ప్రతి మాట అయా ఇదిగో నా తండ్రి అది రెండంచులు కలిగినటువంటి వాక్యాన్ని నేను బోధిస్తున్నాననేటువంటి ఆలోచన నాకు ఇచ్చి ముందుకు నడిపించి మీరే మహిమ పొందుకోమని, నీ జ్ఞానంతో, నీ తలంపులతో, నీ ఆలోచనలతో నింపమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ యొక్క ఉదయకాల సమయంలో చదవబడినటువంటి లేఖన భాగాలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ యొక్క లేఖన భాగాలను మనం గమనించినట్లయితే ఈనాటి ధ్యానాంశం వచ్చి యథార్థవంతుల లక్షణాలు. యథార్థవంతులు వారిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి అనే విషయాన్ని మనం గమనిద్దాం. దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడబోచు ఉన్నాడు. ఆయన యథార్థవంతులు ఎలా ఉంటారు అంటే ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనం అందరం కూడా దేవుని నమ్మి రక్షణలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మొదటగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయం యథార్థంగా జీవించాలి అనేటువంటి నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. ఈ యొక్క దైనందినటువంటి జీవితాల్లో అనేకమైనటువంటి మార్పులు, అనేకమైనటువంటి ఇబ్బందులు, మనకు సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొంటూ ముందుకు కొనసాగింపు చేస్తున్నటువంటి దేవుని కొరకు మన యొక్క జీవన శైలిని మార్చుకోవాలి, మన యొక్క ప్రవర్తనను మార్చుకోవాలి, మన ఆలోచనలు మార్చుకోవాలి. అంటే మనం ముందు ఏం చేయాలంటే దేవుని మన జీవితంలోనికి ఆహ్వానించాల, ఆయన్ని ఆస్వాదించాల, ఆ వాక్యాన్ని నెమరవేసుకుంటూ మనం అనునిత్యం ముందుకు కొనసాగాల. అలాగైతేనే మనం యథార్థంగా జీవించగలం. ఒకసారి ఆ యొక్క ఆలోచనలు మన బ్రెయిన్లోకి రావాలి, ఆ ఆలోచనలతో మనం ముందుకు కొనసాగాలి. ప్రియా దేవుని సంగమా, మనం వాక్యాన్ని చదివి దాన్ని ఆలోచించకుండా, దాన్ని ధ్యానించకుండా అలాగనే వదిలివేసినట్లయితే దానివల్ల మనకు ప్రయోజనం ఏమి కూడా ఉండదు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో అలాగున మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఎన్నో రకాలైనటువంటి సమస్యలకు మనం ఉదయం లేచిన మొదలుకొని పడుకునే వరకు మనకు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి, మాటలు ఎదురవుతూ ఉంటాయి, పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. రకరకాలుగా మనం మాట్లాడాల్సి వస్తుంది, రకరకాలుగా మనం ప్రవర్తించాల్సి వస్తూ ఉంటుంది. ప్రియా దేవుని సంగమా, ఆ సమయాల్లో ఒక క్షణం మనం వెనుదిరగాల, ఒక క్షణం మనం ఆలోచించి దేవునికి ఆ సమయాన్ని అప్పచెప్పినట్లయితే చక్కటి ఆలోచన మనకు దేవుడిస్తాడు, చక్కటి మాట తీరును దేవుడు మనకిస్తాడు, చక్కటి ఆ పరిస్థితిని ఎదుర్కొనేటువంటి జ్ఞానాంతో మనల్ని దేవుడు నింపుతాడు. ప్రియా దేవుని సంగమా, మనం ఏం చేస్తామంటే లోకపరమైనటువంటి ఆలోచన, లోకపరమైనటువంటి తలంపులు కలిగి ఉండి ఎంతో ఆవేశంతో మనం మాట్లాడుతూ ఉంటాం, ఎంతో కోపంతో మనం మాట్లాడుతూ ఉంటాం.
ప్రియా దేవుని సంగమా, అలాంటివి మన జీవితంలో ఉండకూడదని దేవుడి ఉదయకాల సమయంలో ఈ యథార్థవంతులు అనేటువంటి టాపిక్ని నీ ముందుకి నా ముందుకు తీసుకొస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని సంగమా, ఎందుకంటే ఎన్నో మార్లు నేను కూడా ఆ స్థితిలోకి వెళ్ళిపోయి ఉన్నా. ఎన్నో మార్లు నేను కూడా ఎంతో కోపంతో ప్రవర్తించున్నా. ఎన్నో మార్లు నేను కూడా ఎంతో ఆవేశంతో ఉంటూ ఉన్నా. ప్రియా దేవుని సంగమా, అలాంటప్పుడు అయా నేనెందుకు, అది అయిపోయిన తర్వాత దేవుని పాదాలు పట్టుకొని గోజారుకుంటూ ఉన్నాం. ప్రియా దేవుని సంగమా, అయిపోయిన తర్వాత కాదు, ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడే మనం దేవుని పాదాలు ఒక క్షణంగాను మనం పట్టుకున్నట్లయితే మన నాలుకను ఆయన ఆధీనంలో ఉంచుకుంటాడు. మన యొక్క కోపాన్ని ఆయన ఒక ఆధీనంలో ఉంచుకుంటాడు. మనలో వచ్చేటువంటి ఎమోషన్స్ అన్నిటిని కూడా ఆయన ఆయన ఆధీనంలో ఉంచుకుంటాడని నేను చాలాసార్లు గ్రహించాను. ప్రియా దేవుని సంగమా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యథార్థవంతులకి ఎన్నో లక్షణాలు ఉంటాయి. మనకు తెలుసు బైబిల్లో ఈ యథార్థవంతుల గురించి బైబిల్ మొత్తం మనం కొత్త నిబంధన అయితేనేమి, పాత నిబంధన అయితేనేమి, ఆ యొక్క మాటలను మనం గమనించవచ్చు. ఆ యొక్క వాక్యాన్ని మనం గమనించవచ్చు. మనం ఎంతోమంది జీవితాలను మన జీవితాలకు ఒక మాదిరికరంగా చెప్పుకొని ముందుకు కొనసాగచ్చు. కానీ అన్ని లక్షణాల గురించి నేను మాట్లాడట్లేదు, కానీ ఒకే ఒక లక్షణాన్ని ఈ ఉదయకాల సమయంలో మన జీవితాలకు అన్వయించుకుందాం. మనల్ని మనం పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. నా జీవితంలో అలాంటి లక్షణం ఉన్నదా లేదా అని ఈ ఉదయకాల సమయంలో మనం ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఆ లక్షణం ఏంటంటే చెడును విసర్జించుట. ప్రియా దేవుని సంగమా, యథార్థవంతుల యొక్క జీవితాల్లో ఉండాల్సినటువంటి ఆ క్యారెక్టరిస్టిక్స్ ఎన్నో ఉన్నాయి, ఆ లక్షణాలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో ఒకే ఒక లక్షణాన్ని మనం గమనిద్దాం. అదేంటంటే చెడును విసర్జించుట. ప్రియా దేవుని సంగమా, ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ పాపం చేసినటువంటి వారే. ఏ ఒక్కరు కూడా మంచి వ్యక్తి అంటే ఈవులను పుట్టుకతోనే కలిగినటువంటి వ్యక్తి ఎవరూ లేరు అని దేవుడు అనేక మార్లు మనతో మాట్లాడున్నాడు. బైబిల్లో అనేక మార్లు ప్రతి ఒక్కరిని గద్దించున్నాడు దేవుడు. ఎందుకంటే ఆనాడు తప్పు చేస్తున్నటువంటి ఒక స్త్రీని, వ్యభిచారం చేస్తున్నటువంటి ఒక స్త్రీని ఆ యొక్క రోమా సామ్రాజ్యంలో ఉండే ప్రజలందరూ కూడా ఆమెను రాళ్లతో కొట్టి చంపివేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒకే ఒక మాట అన్నాడు, మీలో ఎవరైనా పాపం చేయనటువంటి వారు ఉంటే ఇప్పుడే ఆమెను కొట్టమని ఆదేశించాడు. ప్రియా దేవుని సంగమా, అప్పుడు వారందరూ కూడా వారి చేతుల్లో ఉన్నటువంటి రాళ్ళన్నీ కింద పడవేసి వారి పాటికి వాళ్ళు వెళ్ళిపోయినట్టుగా మనం గమనించవచ్చు. అప్పుడు దేవుడు ఆమెతో ఒక మాట అన్నాడు, వారు ఎవరైనా నిన్ను కొట్టారమ్మా? లేదు అన్నాడు. అప్పుడు నేను కూడా నిన్ను ఏమి చేయను, నేను నిన్ను క్షమిస్తున్నాను, నువ్వు వెళ్ళిపోమని దేవుడు ఆమెకు ఆజ్ఞాపించినట్లుగా మనం అక్కడ గమనించవచ్చు. ప్రియా దేవుని సంగమా, అవును, ఏ ఒక్కరు కూడా పాపం చేయనటువంటి వ్యక్తి ఈ లోకంలో లేడు. కానీ ఆ పాపాన్ని చేస్తూ అందులోనే కొట్టుమిట్లాడుతూ దాన్ని విడిచిపెట్టకుండా దానిలోనే ఉంటూ దానిలోనే జీవిస్తూ మరణించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. కాబట్టి పాపము మరణానికి దారితీస్తుందని వారిని బట్టి మనము నేర్చుకోవచ్చు. ప్రియా దేవుని సంగమా, కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఒకవేళ నీలో నాలో అలాంటి లక్షణం ఉంటే దాన్ని విసర్జించమని దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని సంగమా, ఎప్పుడు మనం విసర్జిస్తాం? విసర్జన అనేటువంటి క్రియను మన జీవితాల్లో మనం చూస్తే ఏదైతే పనికిరాంది ఉంటుందో, ఏదైతే పిప్పి పదార్థం ఉంటుందో, ఇంకా మనకు అది ఎలాంటి ఉపయోగం లేదో అలాంటి పదార్థమే విసర్జక పదార్థం. ఇంకా మనం దాన్ని ముట్టం, దాన్ని తాకం, దాన్ని అసహించుకుంటాం. అట్లాంటిదే విసర్జక పదార్థం. ప్రియా దేవుని సంగమా, అలాంటి విసర్జక పదార్థం నా జీవితాల్లో ఉన్నట్లయితే అది మన శరీరాన్ని కుళ్ళింపజేస్తుంది. అది మన శరీరానికి ఒక పాయిజన్ లాగా మారిపోతుంది. అది మన శరీరాన్ని కృషింపజేసేస్తుంది, నశింపజేసేస్తుంది. ప్రియా దేవుని సంగమా, అది ఇంక మన శరీరంలో ఉండకూడదు. కాబట్టి అది మన శరీరం నుంచి బయటికి విసిరివేయబడాలి, పారవేయబడాలి. ప్రియా దేవుని సంగమా, అప్పుడే మనం హెల్దీగా ఉంటాం. అందువల్లే మన జీవితాల్లో సరైనటువంటి మోషన్ కాకపోతే డాక్టర్స్ ఎలాంటి సలహాలు ఇస్తాడు? వాటర్ బాగా తీసుకోండి, లేకపోతే మీరు సరైనటువంటి పీచు పదార్థం ఉండేటువంటి ఆహారాన్ని మీరు తీసుకోవాలని మనకు సజెషన్స్ ఇస్తూ ఉంటారు. ప్రియా దేవుని సంగమా, ఎందుకంటే ఆ మలిన పదార్థం మన శరీరంలో ఉండకూడదు.
ఎందుకంటే ఆ మలిన పదార్థం మన శరీరంలో ఉండేటువంటి అవయవాలన్నిటిని కూడా తినివేస్తుంది, నాశనం చేస్తుంది అన్నమాట. అది ఎలాగైనా మన శరీరం నుంచి బయటకు వచ్చేయాలి. అలాగే ప్రియా దేవుని సంగమా, ఆత్మీయంగా మనం బలపడాలంటే, ఆత్మీయంగా మనము అనేకులకు మాదిరికరంగా మన జీవితాలు ఉండాలంటే మనలో కూడా అలాంటి మలిన పదార్థం ఉంటుంది. మనలో కూడా అలాంటి చెడును మనం కలిగి ఉంటాం. ప్రియా దేవుని సంగమా, అది ఏ విషయంలోనో ఎవరికి వారు పరిశీలించుకోవాలా. అది ఏ విషయంలో మనం అది మలిన పదార్థంగా ఎంచుకుంటున్నామో, చెడుగా ఎంచుకుంటున్నామో నీకు మట్టుకే తెలుసు, నాకు మట్టుకే తెలుసు, పక్క వారికి ఎవరికీ తెలియదు, దేవునికి తెలుసు. ప్రియా దేవుని సంగమా, కాబట్టి మనలో ఉండేటువంటి ఆ మలిన పదార్థం ఏదో మనం గుర్తిరిగి శరీరంలోంచి మనం దాన్ని తీసివేయాల. శరీరానికైతే ఆ శక్తి ఉంది, తనలో ఉండేటువంటి మలిన పదార్థాన్ని బయటికి విసర్జింపజేయగలిగేటువంటి శక్తి శరీరానికి ఉంది, లేదని చెప్పట్లేదు, కానీ శరీరానికి ఉంది. కానీ మరి మనసుకున్నదా మనం ఈరోజు పరిశీలించుకోవాలి, మనము పరీక్షించుకోవాలి. మన మనసుకు కూడా ఉండాలి, మన శరీరానికే కాదు, మన శరీరంలో ఉండేటువంటి అవయవాలు, అది స్కిన్ కావచ్చు, చర్మం కావచ్చు, అలాగే కిడ్నీలు కావచ్చు, ఇవి అలాగే ఊపిరితిత్తులు కావచ్చు, ఇలాగే మన శరీరంలో కొన్ని విసర్జక అవయవాలు ఉన్నాయి. అవేం చేస్తాయంటే మన శరీరంలో ఉండేటువంటి పనికిరాని పదార్థాలను బయటికి విసర్జించేస్తాయి. కానీ మనసుకున్నదా? ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం పరిశీలించుకుందాం. మన మనసుకు కూడా విసర్జక పదార్థాలను బయటికి విసర్జించేటువంటి శక్తి మనం ఇవ్వాల. కాబట్టి అది మనకు సంబంధించింది, కాబట్టి అది శరీరంలో ఉండేటువంటి అవయవాలకు సంబంధించింది కాదు. కాబట్టి మనము మన హృదయంతో దాన్ని ఆలోచించి, మనలో ఇది ఉంది కదా అని చెప్పి మనమే దాన్ని తీసివేసుకోవాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఇక్కడ చూడండి, యోబుని గమనించండి. యోబు తన జీవితంలో ఏమి మాట్లాడుతున్నాడో మీరు గమనించినట్లయితే, ఈ యోబు గ్రంథంలో ఈ ఇప్పుడు చదవబడినటువంటి లేఖన భాగాలు 1వ అధ్యాయంలో మనం గమనిస్తే, చెడుతనమును విసర్జించిన వాడంట. యోబు ఎలాంటి వ్యక్తి అంటే, న్యాయవంతుడైన, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ప్రియా దేవుని సంగమా, అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? యోబు అంటే భక్తిపరుడు, ఎంతో విశ్వాసపరుడు, ఎంతో నమ్మకమైనటువంటి వాడు, ఎంతో నమ్మదగినటువంటి వ్యక్తిలో కూడా ఏముందంట? చెడుతనం ఉందంట. అయినప్పటికీ ఆయన దాన్ని ఏం చేశాడంట? విసర్జించేశాడంట. ప్రియా దేవుని సంగమా, కాబట్టి అంత భక్తిపరుడు, అంత విశ్వాసపరుడు, సమస్తాన్ని కోల్పోయినప్పటికీ దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి వ్యక్తిలోనే చెడుతనం ఉన్నదంట. ఆయన చెడుతనాన్ని గ్రహించి విసర్జించాడంట. ప్రియా దేవుని సంగమా, మరే నా జీవితంలో ఎంతో మాలిన్యం ఉంటుంది, ఎంత చెడుతనం ఉంటుంది, ఎంత మలిన పదార్థం మన మనసులో ఉండిపోయి ఉంటుంది. ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలా, మనల్ని మనం పరీక్షించుకోవాలా. ఒకవేళ ప్రియా దేవుని సంగమా, నువ్వు ఒప్పుకోకపోతే, అది నీలోనే ఉంచుకున్నట్లయితే, అది మన శరీరాన్ని, మన మనస్సును, మన ఆలోచనల్ని అదేం చేస్తుందంటే విషంగా మార్చేస్తుంది. ప్రియా దేవుని సంగమా, అందుకే కాబోలు అనేకులు, ఎంతోమంది తండ్రులే కసాయి వారుగా మారిపోతూ ఉన్నారు, తల్లులే కసాయి తల్లులుగా మారిపోతూ ఉన్నారు, పిల్లల్ని చంపేస్తూ ఉన్నారు, వారికి అడ్డుగా ఉన్నారని వాళ్ళని వైదొలిగించుకుంటూ ఉన్నారు. ఎందుకు వస్తుంది ఆలోచన? ఎందుకు వస్తుంది తలంపు? ఎందుకు వస్తుంది వారికి మార్పు? అంటే ప్రియా దేవుని సంగమా, వారిలో ఉన్నటువంటి చెడుని వారు విసర్జించలేకపోతూ ఉన్నారు. శరీరంలో ఉండేటువంటి మలిన పదార్థాన్ని, శరీరంలో ఉండేటువంటి అవయవాలైతే అనునిత్యం విసర్జించేస్తున్నాయి, కానీ మనసులో ఉండేటువంటి ఆ యొక్క బ్రెయిన్లో ఉన్నటువంటి ఆ యొక్క చెడు ఆలోచనని, చెడు తలంపుని మనం మాత్రం విసర్జించలేకపోతూ ఉన్నాం. ప్రియా దేవుని సంగమా, అందుకే లోకంలో రకరకాలైనటువంటి అరాచకాలను మనం గమనిస్తూ ఉన్నాం, మనం వింటూ ఉన్నాం. ప్రతిరోజు పేపర్లో ఏదో ఒక న్యూస్ను మనం వినగలుగుతున్నాం అంటే దానికి కారణం ఇదే. కాబట్టి ప్రియా దేవుని సంగమా, నువ్వు నేను దీన్ని ఆలోచించుకోవాలా. నీకు నాకు అలాంటి ఆలోచన, అలాంటి తలంపు ఏ ఒక్క విషయంలో ఉన్నా కూడా ఒక క్షణం మనం ఆలోచించి దేవునికి ఆ సమయాన్ని అప్పగించి మనం దాన్ని విసర్జించిన వారంగా ఉండాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అదే యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం 8వ వచనాన్ని గమనిస్తే, అక్కడ కూడా దేవుడు యోబు విషయంలో ఒక మాట
మనకు అక్కడ ఉన్నటువంటి వారు ప్రత్యక్షంగా యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చినట్లుగా మనం గమనించవచ్చు. యోబు అంటే అపవాదితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ మాటలు మనం అక్కడ గమనించవచ్చు. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. కాబట్టి యెహోవాయే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అవును, యోబు మంచి యథార్థవంతుడు, ఆయన న్యాయవంతుడు, ఆయనలో ఎలాంటి లోటుపాట్లు లేవు, ఎలాంటి డాగు మచ్చ క్రియలు ఆయనలో లేవు అని యెహోవా దేవుడే, మన తండ్రి అయినటువంటి యెహోవా దేవుడే ఆ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు యోబు విషయంలో. కాబట్టి ఆయన చెడుతనాన్ని విసర్జించినటువంటి వ్యక్తి. దేవుడేం ఆయనకి పుట్టుకతోనే యోబు మంచోడని చెప్పట్లేదు, పుట్టుకతోనే ఆయన మంచి భక్తిపరుడు విశ్వాసపరుడు అని చెప్పట్లేదు. ఆయన కూడా మారాడు. తన జీవితంలో కలిగినటువంటి ఎన్నో మార్పుల విషయంలో తను కూడా తన జీవితాన్ని మార్చుకున్నాడు. ప్రియా దేవుని సంగమా, మనం కూడా మన జీవితాల్లో కలిగినటువంటి ఎన్నో ఇరుకులు ఇబ్బందులు, మనం యవన ప్రాయంలో ఒకలాగా ఉండుండొచ్చు, వివాహమైన తర్వాత ఒకలాగా ఉండొచ్చు, మనకు ఆ సంతానం కలిగిన తర్వాత ఒకలాగా ఉండొచ్చు. కానీ ఈ మార్పులన్నిట్లు మనం గమనిస్తే మనం ఎక్కడ ఎలాగున్నామో మన జీవితంలో మనకే తెలుసు, పక్కవారికి ఎవరికి కూడా తెలియదు. మన జీవితంలో మనం ఎలా ప్రవర్తిస్తున్నామో మనకే తెలుసు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మన ప్రవర్తనను, మన ఆలోచనలు, మన తలంపులను మార్చుకున్నాం. అందులో ఏదైనా చెడుంటే విసర్జించి దేవునికి ఇష్టకరమైనటువంటి వారిగా మనం జీవించినట్లయితే యోబు పొందుకున్నటువంటి ఆశీర్వాదాలను మనం పొందుకుంటామని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అలాగే రండి, కీర్తనల గ్రంథం తీసినట్లయితే అందులో కూడా కొన్ని లేఖనాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చెడుతనాన్ని విసర్జించినటువంటి వ్యక్తులు, యథార్థంగా జీవించినటువంటి వ్యక్తులు ఎలాగుంటారో ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 34వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా, చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. ప్రియా దేవుని సంగమా, చెడును ఎలా విసర్జించాలి, ఏ విధంగా విసర్జించాలి, దాన్ని విసర్జించడానికి మనకు తగు సమయం ఎప్పుడు వస్తుంది అని మనం ఆలోచించినట్లయితే ఒకరితో మాట్లాడేటప్పుడు వస్తుంది. ప్రియా దేవుని సంగమా, మనం ఎక్కడైతే ఉంటున్నామో, ఎక్కడైతే జాబ్స్ చేస్తూ ఉన్నామో, ఎక్కడైతే మన ఇరుగు పొరుగు వారితో మాట్లాడుతూ ఉంటామో, ఆయా సమయాల్లో మనం ఒక్కసారిగా దేవుని యొక్క లేఖనాలను గుర్తు తెచ్చుకోవాలి. అలాంటి సమయంలో ఒక క్షణం మనం వెనుదిరిగి దేవుని యొక్క ఆలోచనతో మనం ముందుకు కొనసాగాల. దేవుని యొక్క తలంపులతో మనం ముందుకు కొనసాగినట్లయితే మనం అక్కడ రక్షింపబడతాం. అంటే మనలో ఉండేటువంటి చెడుని విసర్జించేస్తామని ఈ లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ సమయంలో చెడ్డ మాటలు పలుకకుండా మన నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా మన పెదవులను మనం కాచుకుంటే ఆ సందర్భంలో నువ్వు రక్షింపబడతావు. ఆ యొక్క సిచ్యువేషన్లో నువ్వు ఇరుక్కోకుండా దేవుడు నిన్ను కాపాడతాడని ఈ ఉదయకాల సమయంలో ఈ లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. అదేవిధంగా కీర్తనలు 37వ అధ్యాయము 1వ వచనం 27వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా అలాంటి మాటలే మనం చూస్తాం. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము. అదేవిధంగా నీలో ఉండేటువంటి చెడును విసర్జించి నువ్వు దేవునికి ఇష్టకరంగా జీవించమన్నాడు. అదే సమయంలో ఇంకొక మాట కూడా ఈ యొక్క దావీదు ఆ కీర్తనను మాకు తెలియజేస్తూ ఉంది. అక్కడ ఏంటంట, ఎవరైతే చెడు ప్రవర్తన కలిగి ఉంటారో, ఎవరైతే చెడు మార్గంలో నడుస్తూ ఉంటారో, ఎవరైతే చెడ్డగా ప్రవర్తించి తమ యొక్క ఆస్తులను చేకూర్చుకుంటూ కోటీశ్వరులుగా వెలుగొందుతూ ఈ లోకంలో ఉంటూ ఉంటారో, వారిని చూచి నువ్వు వ్యసన పడకు. ఏంది వీళ్ళకంటే నేను భక్తిపరురాలనే, వీళ్ళకంటే నేను మంచి విశ్వాసపరుణ్ణే, అయినప్పటికీ నేను ఆశీర్వదించబడకపోతున్నానే, వీరు మాత్రం అనేకమైనటువంటి చెడ్డ కార్యాలు చేస్తూ కూడా నాకన్నా పైగా ఉంటున్నారే, నాకన్నా గొప్పవారుగా ఉంటున్నారే, నాకన్నా ఎక్కువగా ఉంటున్నారని మనం వ్యసన పడకూడదని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎలాంటి వారమో మనకు తెలుసు కాబట్టి దేవుడే వారిని చూచుకుంటారని మనం వారి విజ్ఞతకు వారిని వదిలివేయాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దుష్కార్యములు చేయు వారిని చూచి నువ్వు మస్తరపడకము. కాబట్టి వారిని చూసి నువ్వు మస్తరపడాల్సిన అవసరం
లేదు. దేవుడు ఏమంటున్నాడు, నీ కంటిలో ఉండే నలుసుని నువ్వు తీసుకో ముందు. కాబట్టి నిన్ను నీవు శుభ్రపరచుకో. నిన్ను నీవు నీలో ఉండేటువంటి మలినాన్ని తీసివేసుకొని నీవు ఒక ఆమ్, ఆమ్, ఒక తెల్లని వస్త్రం వలె దేవుని దృష్టికి కనిపించని దేవుడు అంటున్నాడు. కానీ అదిగో వారిని మార్చు, వీరిని మార్చు, వారి యొక్క ఆలోచనలు మార్చు, వారు చెడ్డ పనులు చేస్తున్నారు వారికి వెళ్ళి చెప్పు అని దేవుడు అనట్లేదు. మొదటిగా నిన్ను నువ్వు మార్చుకో, నిన్ను నువ్వు పరిశుభ్రపరచుకో, నిన్ను నువ్వు ఆ, నీలో ఉండేటువంటి చెడుని విసర్జించి నాకు నువ్వు తెల్లని వస్త్రం వల్లే కనబడని దేవుడు నీతో నాతోనే చెప్తున్నాడు. అప్పుడు ఆటోమేటిక్గా పక్కవారు మనల్ని చూసి వారే మార్పు చెందుతారు. అంతేగాని వారిని మార్చడానికి మాత్రం మనం ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారు ఏం చేస్తారంటే మన మీదే దాన్ని రుద్దేస్తారు. ప్రియా దేవుని సంగమా, కాబట్టి ముందుగా నిన్ను నువ్వు మార్చుకో, నన్ను నేను మార్చుకోవాలా. అంతేగాని వేరే వారిని మార్చడానికి మనం ఏమాత్రం ప్రయత్నించినా వారే మనల్ని మార్చేస్తారు. కాబట్టి మనం ఎవరిని కలిగి జీవిస్తే ఎదుటివాడు మారుతాడంటే క్రీస్తును పోలి, క్రీస్తును కలిగి నీవు నేను కానీ జీవించినట్లయితే ఆటోమేటిక్గా ఆ పక్క వ్యక్తులు మనల్ని చూసి మార్పు చెందుతారని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ 3వ వచనాన్ని మనం గమనిస్తే, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. కాబట్టి మనం మనలో ఉండేటువంటి ఆ చెడును విసర్జించి మనం దేవుని యందు నమ్మిక ఉంచి ముందుకు కొనసాగాలని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా యెషయా గ్రంథం 33వ అధ్యాయాన్ని గమనిద్దాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయము 15వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా నీతిని అనుసరించి నడుచుచు యథార్థంగా మాట్లాడుచు నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచం పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలమున నివసించును. ప్రియా దేవుని సంగమా, ఇదొక స్లోగన్. చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు. కాబట్టి మంకీస్ని ఒక స్టేటస్ లాగా, అంటే ఆ యొక్క ఇండికేటర్స్ లాగా మనం లోకంలో కూడా ఈ యొక్క ప్రోవర్బ్ను ఉపయోగిస్తూ ఉంటారు. చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు అని. కాబట్టి ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎలా లోకంలోనికి వచ్చింది ఈ వాక్యం అంటే బైబిల్ నుంచే వచ్చింది. ప్రియా దేవుని సంగమా, దీన్ని మహాత్మా గాంధీ పాటించాడు. ఆయన ఎలా దాన్ని, ఆ వాక్యాన్ని లేదా ఆ మాటను ఎలా లోకానికి ఇంట్రడ్యూస్ చేశాడు అంటే వాక్యంలోంచే చేశాడు. ఆయన బైబిల్ని అనుసరించాడు. కొండ మీద జరిగినటువంటి ప్రసంగాన్ని విని మహాత్మా గాంధీ కూడా ఇన్స్పైర్ అయ్యాడు. యేసుక్రీస్తు ప్రభువుని గురించి తెలుసుకున్నాడు, బైబిల్ను చదివాడు. అందులో ఉండేటువంటి వాక్యాలు ఎన్నిటినో లోకంలో తాను అనువాదించుకుంటూ మాట్లాడడం జరిగింది. ప్రియా దేవుని సంగమా, ఆ యొక్క వచనాలే చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు ఈరోజు ఈ లేఖన భాగాల ద్వారా నీతో నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నీతిని అనుసరించి నడుచుచు యథార్థంగా మాట్లాడమన్నాడు. ప్రియా దేవుని సంగమా, మనం అనుకుంటాము ఇది సాధ్యమా అని మనం అనుకుంటూ ఉంటాం. అవును, ఈ లోకంలో జీవించేటప్పుడు నీతిగా బ్రతకాలి అన్నా కూడా అసాధ్యమే, నీతిగా మాట్లాడాలన్నా కూడా అసాధ్యమే. అవును, ఎందుకంటే అదంతే, ఎందుకంటే ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు నువ్వు అలా బ్రతుకుతూ ఉన్నా కూడా పక్కన వారు చూడలేరు. ప్రియా దేవుని సంగమా, మనం మార్చడం కాదు కానీ వాళ్ళే మనల్ని మార్చేస్తారు. కాబట్టి కానీ మనం ఏం చేయాలంటే ప్రయత్నిస్తూ పోతూ ఉండాలి. కాబట్టి ప్రయత్నిస్తూ పోతూ ఉంటే ఖచ్చితంగా ఒకానొక రోజు సంపూర్ణంగా మనలో మార్పు అనేది వస్తుందని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగ జీవించాలని దేవుడు మనతో చెబుతూ ఉన్నాడు. ప్రియా దేవుని సంగమా, అదేవిధంగా ఇంకా కొన్ని లేఖనాల్లో మనం గమనిద్దాం, చెడుని ఎలా విసర్జించాలి అనే విషయాన్ని గమనిద్దాం. మత్తయి సువార్త
6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 23వ వచనాన్ని గమనిద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 23వ వచనం. ఎలా విసర్జించాలి చెడుని అంటే, నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ప్రియా దేవుని సంగమా, మన కన్ను చెడ్డదైతే మన దేహం అంతా చెడ్డదే. అంటే మన శరీరంలో ఏ అవయవం చెడ్డదైనా కూడా అది దేహాన్ని మొత్తాన్ని పాడు చేసేస్తుంది. అవును, మనం ప్రియా దేవుని సంగమా, మనం నడుచుకుంటూ పోతూ ఉన్నాం. ఒక రాయి మనం చూడకుండానే మన కాలికి తగులుతుంది. ఆ కాలుకి వెంటనే బ్లీడింగ్ అయిపోతుంది, బ్లడ్. సో మనం దాన్ని గమనించినప్పుడు ఆ యొక్క భాగం, ఆ ఎక్కడైతే దెబ్బ తగిలిందో ఆ భాగమే నొప్పిగా ఉంటుందా? మనం దాన్ని పట్టించుకోకుండా కామ్గా వెళ్ళిపోతామా? లేదు. ప్రియా దేవుని సంగమా, ఎక్కడైతే దెబ్బ తగిలిందో ఆ భాగం వల్ల శరీరం మొత్తం మనకు నొప్పి, బాధ, మనం చెప్పలేని విధంగా కంటిలోంచి చకచకా నీళ్లు రావడాన్ని కూడా మనం గమనించవచ్చు. ప్రియా దేవుని సంగమా, అప్పుడు మనం ఏడవాలని ఏడవం, కానీ ఆ నొప్పి, ఆ బాధ వల్ల మనకు తెలియకుండానే కంట్లో నుంచి నీళ్ళు వస్తాయి. దెబ్బ తగిలిందేమో బొటన వ్రేలుకి, ఎక్కడో చివరి భాగం, కానీ బాధపడుతూ నీళ్ళు ఇచ్చిందేమో కన్ను. ప్రియా దేవుని సంగమా, అంటే శరీరంలో ప్రతి అవయవం దాన్ని అనుభవిస్తుంది. శరీరంలో ప్రతి అవయవం ఆ ఫీలింగ్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఒక్క అవయవం చెడ్డదైతే శరీరం మొత్తం చెడ్డదే. కాబట్టి ప్రియా దేవుని సంగమా, మనం ఉదయకాల సమయంలో ఈ విషయాన్ని గమనిద్దాం. నీలో నాలో ఉండేటువంటి ఏదైతే చెడుగా ఉన్నదో, ఎలాంటి విషయం అయితే నిన్ను నన్ను ఆ ఒక విసర్జక ఆ అవయవం ఏ విధంగా ఆ చెడ్డ పదార్థాన్ని మన శరీరంలోంచి తీసివేసి ప్రతిరోజు నీకు మంచి శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్నిస్తూ ముందుకు నడిపిస్తూ ఉందో, అదేవిధంగా మన మనసులో కూడా చెడు అనేది ఉంటూ ఉంది. మన ఆలోచనలో కూడా చెడు అనేది ఉంటూ ఉంది. ప్రియా దేవుని సంగమా, ఉదయకాల సమయంలో దాన్ని సంపూర్ణంగా మనం విసర్జించి దేవునికి ఇష్టకరమైనటువంటి బిడలుగా జీవించాలని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి యోగుని గురించి ఒక వాదన జరిగినప్పుడు, అపవాదికి యేసుక్రీస్తు ప్రభువుకి మధ్యలో ఒక వాదన జరిగినప్పుడు, ఆ వాదనలో దేవుడే యోగు పట్ల ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు, అంతేకాక చెడును విసర్జించినటువంటి వ్యక్తిగా దేవుడే అపవాదికి యోగు పట్ల సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని సంగమా, నా జీవితంలో మనం కూడా యథార్థవంతులుగా జీవించుదామని ఒక నిర్ణయానికి వద్దాం. యథార్థవంతులుగా మనం ఉండాలి అంటే మొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే, వాళ్ళని వీళ్ళను విమర్శించడం కాదు, కానీ మనలో ఉండేటువంటి చెడును మొదటిగా మనం విసర్జించుకుందాం. మనలో ఉండేటువంటి ఆలోచనలను, తలంపులను మార్చుకుందాం. మనలో ఉన్నటువంటి కోపాన్ని, ద్వేషాన్ని, ఆవేశాన్ని తీసివేసుకుందాం. అదే చెడును విసర్జించుట. ప్రియా దేవుని సంగమా, ఏవేవో అనుకుని ఆలోచించుకోగండి. ఏదో తప్పుగా ఈరోజు ఈ ఉదయకాల సమయంలో నేను మీతో మాట్లాడట్లేదు, కానీ మనలో ఉండేటువంటి ఆలోచనలు, మనలో ఉండేటువంటి తలంపులే ఒక చెడుగా మనం నిర్ణయించుకొని వాటిని మనం ఉదయకాల సమయంలో తీసివేసుకొని దేవునికి ఇష్టకరంగా మనం జీవిద్దాం. ఒక యథార్థతను కలిగి జీవించాలంటే మొదటిగా నన్ను నేను మార్చుకోవాలి. మొదటిగా నువ్వు మార్చుకోవాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నా జీవితంలో కూడా నేను అనేక మార్లు ఆ విధంగా ప్రవర్తిస్తున్నాను, అనేక మార్లు ఆ విధంగా మాట్లాడి ఉన్నాను, అనేక మార్లు ఆ విధంగా కోపగించుకొని మళ్ళీ తిరిగి ఆ సమయం అయిపోయిన తర్వాత, అరే నేను ఎందుకు ఇలా మాట్లాడాను, నేను ఎందుకు ఇలా ప్రవర్తించాను, నేను ఎందుకు ఇలా ఆవేశపడ్డాను, నేను దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డను కదా, మరి నాలో క్రీస్తు కనబడ్డా పక్క వారికి అని ఎన్నోసార్లు పరీక్షించుకున్నా. ఏం లాభం? ఎందుకంటే ఆ సమయం అయిపోయింది కదా, మనం ఆవేశపడ్డ సమయం అయిపోయింది కదా, మనం మాట్లాడినటువంటి సమయం అయిపోయింది కదా, ఇంకా ఆ సమయాన్ని మనము తిరిగి తీసుకురాలేమని ఎన్నో మార్లు మళ్ళీ అపాలజీ చెప్తూ ఉంటా. నేను ఏదైనా తప్పుగా మాట్లాడేస్తే వెంటనే అపాలజీ చెప్తా, క్షమించమని అడుగుతా. కానీ అది అడగడం కూడా ఎంతో అసలు బాధాకరం. ఎందుకంటే అసలు మాట్లాడకుండా ఉండొచ్చు కదా, అసలు ప్రవర్తించకుండా ఉండొచ్చు కదా అని మళ్ళీ నన్ను నేనే విమర్శించుకుంటూ ఉంటాను. ప్రియా
దేవుని సంగమా. అలాగున ఇంకెప్పుడు కూడా ఉండకూడదని నిర్ణయం తీసుకుంటాం, కానీ ఈ లోకంలో ఆ సమయం, ఆ సందర్భం అనేక మార్లు మనకు వచ్చేస్తూ ఉంటుంది ప్రియా దేవుని సంగమా. కానీ మనకంటూ ఒక ఆత్మ పరిశీలన ఉండాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనల్ని మనం సరిదిద్దుకుందాం, మనల్ని మనం మార్చుకొని ముందుకు కొనసాగాలని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడినటువంటి మాటల్లో నేను ఎవరినైనా తప్పుగా నా వాక్యం ద్వారా నేను బాధించుంటే దయతో క్షమించండి. నన్ను నేను మార్చుకోవాలన్నదే ఈ ఉద్దేశం. కాబట్టి నాలాగనే ఎవరైనా అలా అనుకుంటుంటే వారు కూడా మారి దేవునికి ఇష్టకరంగా జీవించాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నేను ఒక గొప్ప సాక్షిగా నిలబడ్డానంటే దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఆత్మీయంగా నన్ను నడిపించినటువంటి బిడ్డలు ఎంతోమంది మీలోనే ఉన్నారు. అలాగనే ఈ లోకపరంగా నన్ను చదివించి నన్ను అన్ని విధాలుగా నన్ను ప్రోత్సహించినటువంటి నా భర్త ఈ సమయంలో లేడు, ఈ సంతోషాన్ని పంచుకోవడంలో లేడు. జాబ్ వచ్చిందని తెలిసినప్పటి నుంచి ఫీల్ అవుతానే, బాధపడతానే ఉన్నా. సాక్ష్యాన్ని పంచుకున్నప్పుడు కూడా నన్ను చిన్నప్పటి నుంచి చదివించినటువంటి తండ్రి లేడు. నాకు దేవుడిచ్చినటువంటి తండ్రి నా భర్త, ఆయన నా మధ్యలో లేడు. కానీ ఈ సంతోషాన్ని మీ అందరితో నేను పంచుకునేటువంటి భాగ్యాన్ని దేవుడు నాకు ఇస్తున్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. ఇంకా నాలో చెడు ఉంటే, ఇంకా నాలో చెడు తలంపులు, చెడు ఆలోచనలు ఉంటే అవి సంపూర్ణంగా దేవుడు తీసివేసి ఆయన సాక్షిగా నేను ఎక్కడున్నా కూడా వాడబడాలని ఉదయకాల సమయంలో మరోమారు దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుంటూ నా గురించి ప్రార్థించమని ప్రతి ఒక్కరితో చెబుతూ నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుంటూ నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మన కమిటీ మెంబర్స్కి మరోమారు వందనాలు సమర్పించుకుంటూ ముగించుకుంటూ ఉన్నాను. దేవుని నామంలో అందరికీ వందనాలు. ప్రియ పరలోకపు తండ్రి, జీవంగలంటే యేసుక్రీస్తు ప్రభువా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడవు, మారని మార్చిన గొప్ప తండ్రి, నీ ఘనమైన పాదాలకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రభువా, రాత్రికాల సమయం ప్రేమించి కాపాడినావు, ప్రతి అపాయం ప్రతికిటి తప్పించినావు, కిరణ్ దురమైన పాప నుండి, శత్రుబారి నుండి, భయంకరమైన విసుగురు ప్రభావం నుండి, అసమాధమైన జబ్బుల నుండి కాపాడినారు. మా కలగతులు మీ వశపరుచుకొని మరణ ద్వారా ప్రవేశించుకున్న మమ్మల్ని కాపాడి మరొక నూతన దినం ఇచ్చినందుకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభువా, మరి స్వరూప సిస్టర్ గారు ప్రభువా, మరి నీ వాక్యమును మరి ధ్యానించినందుకే స్తోత్రాలు వందనములు. ప్రభువా, యథార్థవంతంగా జీవించాలని, ప్రభువా యథార్థవంతులు మీరు చూసే దేవుడు అని, దేశంలో నమ్మకస్తులు మీరు కనిపెట్టి చూసే దేవుడు అని ప్రభువా నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రభువా, ఎంత యథార్థంగా జీవించినా ప్రభువా ఈ లోకంలో మరి దాన్ని పరీక్షించే సమయం వస్తుంది. ఆ పరీక్ష సమయంలో ప్రభువా మేము అందరమును ప్రభువా ఈ లోకంలో పరీక్ష సమయంలో ఎదుర్కొంటూ సాయం చేయవలసిన ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. మరి ఏబుకు వచ్చింది, మరి హనోకు వచ్చింది, నా నోవోకు వచ్చింది. ప్రభా నోవో వచ్చినప్పుడు ప్రభా యథార్థవంతుడు అయిపోతూ వచ్చినాడు, తన కుటుంబం రక్షించుకున్నాడు. ప్రభా మరి దానియేలుకు వచ్చింది, తను రక్షించుకున్నాడు. ప్రభా మా జీవితంలో ఇలాంటి పరీక్షలకు ఎదుర్కొంటూ నీకు అనుగ్రహించండి. ప్రభా, విశ్వాసులందరినీ బలపరచము, అనేక వాక్య సత్యములతో మీరు పోషించి నడిపించమని ప్రార్థన చేసుకుంటున్నాను. మరి నా ఎందరైతే ప్రభా మీట్లో మరి ఈ మరి ఈ దినము మరి పాల్పంపులు పొందినారు, వారి అందరి స్తోత్రాలు వందనములు, విశ్వాసము ధైర్యం స్తోత్రాలు వందనాలు ఆచరిస్తున్నాను. ప్రభా, అనేక ఆత్మీయ సత్యాలను మీరు బోధించి ధ్యానించి ప్రభా విరిచి వడ్డించమని ప్రార్థన చేసుకుంటున్నాను. తండ్రి, మాకు చెప్పినటువంటి ఈ ప్రార్థనను మీరు జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రభా గర్భశిశుని కూడా జ్ఞాపకం చేసుకున్నాము. ప్రభా తండ్రి, ఆ యొక్క 40 సంవత్సరాల జీవిత యాత్రలో ప్రభా ఎన్నో ఒడిదుడుకులు మీరు చూస్తూ వచ్చినారు. ప్రభా మరి నేను మీ దాసి నుంచి మేలు గొప్పని చెల్లించిన దేవునికి స్తోత్రాలు వందనములు. ప్రభా నాయనా, మరి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు పత్రిక 15 అధ్యాయం మరి 58 వచ్చిన జ్ఞాపకం చేసుకుంటున్నాం. తండ్రి, ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు, మీరు ఎప్పుడే కథలమని స్త్రీల వారుగా ఉన్నామని చెప్తూ వచ్చినారు. సిస్టర్ కూడా మరి అలాంటిని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను.
సమస్తము ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.